హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక బ్లాగ్ ఇవేమి కాకోకుండా మంచి కుకింగ్ రెసిపీస్ అనమాట. సండే స్పెషల్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాననమాట. మీరేం చేశారని నాతో షేర్ చేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా! నేనైతే ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు మాటలో చెప్పలేనంత టేస్టీగా వచ్చాయి. ఈ రెసిపీస్ వచ్చేసి కొబ్బరి పాలన్నం, అలాగే మెంతి కూర, మటన్ అనమాట. మటన్‌తో మెంతి కూర వేసి మటన్ 2 కాంబినేషన్‌లో కర్రీ చేశాననమాట. 2 కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడూ ఒకేలాగా గాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకై మనమే ప్రిపేర్ చేసుకోవాలి గదా! మన గురించి ఎవరు అనుకోరు గదా! సో, అందుకనేసి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ప్లాన్ చేసుకుంటే స్పెషల్ లంచ్ అనేది మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చనమాట. ఇంక నేనైతే ఇవాళ సండే స్పెషల్‌గా అయితే మటన్ తెచ్చారనమాట. చాలా రోజులయిపోయింది మటన్ తేక. మటన్ తెచ్చింటే మటన్ కర్రీ, మటన్ మేతి కర్రీ చేసి, అలాగే కోకోనట్ వేసేసి, పాలు వేసేసి, కొబ్బరి పాలన్నం చేశాను. చాలా రోజులయిపోయింది కొబ్బరి పాలన్నం కూడా చేయక. అంటే అప్పుడప్పుడు పాపకి బాక్స్‌లో పెట్టిస్తాను గానీ, ఇలా ఫ్యామిలీ అందరికి చేయడం కొంచెం స్పెషల్‌గా రేర్ అనమాట చేయడం ఇంట్లో అయితే ఇంకా సరే సండే ఇంక అందరూ ఇంటికాడనే ఉంటారు గదా! చేసేద్దాము. కొంచెం టైం పట్టిన అంటే మనం టేస్టీగా తినాలంటే కంపల్సరీగా కష్టపడాల్సిందే గదండీ! మనం కష్టపడకుండా ఎవరో పెట్టరు గదా! మన కోసమైతే. సో, అందుకనేసి దగ్గర దగ్గర నాకు ఈ 2 రెసిపీస్ చేయడానికి 1 అవర్ అలా పైనే పట్టిందనమాట. కొంచెం ఇంట్లో పని గూడా ఉంది. పనంతా చేసేసుకొని తర్వాతయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు గదా! ఇదైతే మటన్ అనమాట. మంచిగా వాష్ చేసేసుకొని ముందుగానే ఉప్పు, కారం, పసుపు వేసేసి మార్నింగే తెచ్చారు. అలాగే పెట్టేసి ఉన్నాను. ఇంకా దాన్ని కుక్కర్‌లో వేసేసి ఒక 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతది. మటన్ అంటే ముందుగా కుక్కర్‌లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది మళ్ళీ కర్రీలోకి అనేసి నేను అయితే కుక్కర్‌లో పెట్టేసాననమాట. ఇంక తర్వాత ఇందుకు కావాల్సినటన్నీ అది మటన్ ఉడికేలోపు ఇందులోకి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంక చెప్పాను గదా! మేతి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అందుకోసం అయితే ఆనియను, టమోటా, మెంతి కూర ఇవన్నీ అయితే గన మంచిగా శుభ్రం చేసేసి, క్లీన్ చేసేసి కట్ చేసుకుంటాను. అంతలోపు నాకైతే మటన్ అనేది ఉడికిపోతుంది. అది గాక ఈ మధ్య ఆకుకూరలు చూస్తుంటే భయమైతుందండి. ఏమిట్లో చూసినా పాములు, పురుగులు అవి ఇవి అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే నేనైతే గన కొంచెం లేట్ అయినా పర్వాలేదని నీట్‌గా చేసేసుకుంటున్నాను. ఇంక చూసారు గదా! వీటికి కావాల్సినటన్నీ ముందుగా చాప్ చేసేసుకున్నాను. షార్ప్‌నర్ కొన్నామంటే చాలా ఈజీ అయిపోతుంది నా పనైతే గిన. సన్నగా తరుగుతుంది అదైతే గన. సో, కొంచెం హ్యాపీనెస్ ఉంది ఆ ఆనియన్స్ చూస్తే గన నాకు. ఇంకా ఈ విధంగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిలు, మసాలా దినుసులు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి అది కాస్తంత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా బ్రౌన్ షేడ్‌లోకి వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమోటాను కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా యాడ్ చేసిన తర్వాత ఇంక టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేసి ఫ్రై చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు టమాటా, ఈ ఆనియన్ ఇవనేది మంచిగా కుక్ అయిపోతాయన్నమాట పచ్చి స్మెల్ రాకుండా. లేదంటే వెంటనే అన్నీ యాడ్ చేసామంటే పచ్చి స్మెల్ వస్తుంది. కర్రీలోకి కూడా అదే స్మెల్ వస్తుందండి. సో, కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముక్కలనైతే గన యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. సో, ఇంగ కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసేసి మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే గిన మూత పెట్టేసి దీన్ని కుక్ చేస్తాననమాట. ఏ కర్రీ చేసినా కంపల్సరీగా ఇలా కుక్ చేయండి. మనకి పచ్చివాసన అనేది రాదనమాట ఏ కూర అయినా సరే. లేదంటే ఎమ్మటెమ్మటే వేసామంటే ఆ టమాటా ఉడకదు. మనం కర్రీ తిన్నప్పుడు కచకచా అంటుంది. మా వాళ్ళైతే భలే ఇసుక్కుంటారండి అలా కంటి కింద పడి కచకచా అన్నారంటే. సో, అందుకనేసి నేను మంచిగా ఇది అయితే గన కుక్ చేస్తాను. ఇది ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న మటన్ ఉంది గదా! మటన్ పీసెస్ అన్నీ వేసేసి కాస్తంత వాటర్ వేసేసి కొంచెం ఉప్పు, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే. ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి మనం ముందుగానే కారం, ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇంక నేనైతే గనక కారం, ఉప్పు యాడ్ చేసేసి మూత పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాను. ఇంక మటన్ అంతలోపు ఉడికేలోపు ఇంకా నేను కొబ్బరి పాలన్నం చెప్పాను గదా! దానికోసం అయితే గిన కొబ్బరంతా తీసేసి పాల కోసం అయితే గిన మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వాటర్ ఏసేసి ఒక టెంకాయలో ఒక చిప్ప అంటే హాఫ్ భాగం వచ్చేసి నేను పాలు తీసుకున్నాను. మరి ఎక్కువ పాలేసినా ఎగటు కొడుతుందనమాట. సో, అందుకనేసి మన రైస్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం అనేది పాలు యాడ్ చేసుకోవాలి. ఇంక ఇంతలోపు
ఇంక ఇంతలోపు మనకు మటన్ గూడా కొంచెం దగ్గరకయిందనమాట. ఇంకా దగ్గరకయిపోయిన తర్వాత మన లేత మెంతికూర అండి చాలా అంటే చాలా బావుంది ఈసారి మెంతికూర అయితే గన. సో, కంపల్సరీగా ట్రై చేద్దామనేసి ఇంకా మటన్‌లో అయితే గిన వేసేసాను. సన్నగా కట్ చేసేసుకొని మటన్‌లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చామంటే సరిపోతది. ఎందుకంటే మెంతికూర మనకు తొందరగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత ఇందులోకి కావాల్సిన ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అనమాట. గరం మసాలా ఇవన్నీ నేను ముందుగానే మసాలాలన్నీ పట్టి పెట్టుకుంటా. ఒక 10 డేస్ వరకు నాకు స్టోర్ ఉండేలాగా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను ఓన్‌గా పట్టేసుకొని. ఇంకా ఆ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఉప్పు, కారం చూసుకొని ఇంక కొత్తిమీర వేసేసి దించేసుకోవడం అండి. ఇంతేనండి. మేతి మటన్ కర్రీ వండింది చూడండి. ఆ మేతి ఫ్లేవర్ ఆ మటన్‌లో అసలు నేను మాటల్లో చెప్పలేను. కంపల్సరీగా మీరు ట్రై చేసి నాతో ఏదైనా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కొబ్బరన్నానికి చెప్పాను గదా! పాలన్నము. దానికోసం కాస్తంత నెయ్యి వేసాను. ఆయిల్ గూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే కొబ్బరి పాలలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యి గూడా యూజ్ చేయకుండా లైట్‌గా ఒకే ఒక స్పూను నెయ్యి వేసేసి అందులోకి ఇంకా యాజ్ యూజువల్‌గా మసాలాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ వేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత కొబ్బరి పాలు గూడా యాడ్ చేసేసి ఇంక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ను వేసేసి ఉడికించుకున్నాను. ఇంక ఇది స్పెషల్‌గా నేనైతే ఏమి ఇంట్రొడ్యూస్ చేయలేదండి. ఈ రైస్ ఆడ్‌లో నా ఛానెల్‌లో ఉందనమాట రెసిపీ అనేది. సో, అందుకనేసి నేను డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో చెప్పలేదు. ఇంక అందుకే నేను డీటెయిల్‌గా అయితే ఏం చెప్పలేదనమాట. అక్కడక్కడ చూపిచ్చాను. కొబ్బరి పాలు కొంచెం చూసి క్వాంటిటీని బట్టి చూసి యాడ్ చేసుకోండి. లేదంటే ఎగుటు కొట్టి అన్నం తినలేరెక్కువ. సో, ఈ మటన్ కర్రీ కాంబినేషన్, ఈ కొబ్బరి పాలన్నము చూస్తుంటేనే నాకైతే ఇప్పటికి నోట్లో నీళ్ళొస్తున్నాయి. అంత టేస్టీగా ఉంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. మీరు సండే లంచ్‌గా ఏం చేశారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.